సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్మికులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పెద్దేముల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేయాలని, గుర్తింపు కార్డులతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అంబరప్ప, కార్మికులు నరసింహులు, చంద్రప్ప, లాలప్ప, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. నిన్న సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైతే కనీస వేతనాలు పెంచాలి, వాళ్ళని పర్మనెంట్ చేయాలి, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ గిట్ట అమలు చేయాలని చెప్పి చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే వ్యవహరించిందో, గ్రామ పంచాయతీ కార్మికులకు మీటింగ్కు ధర్నా చౌక్ కాడ, ఇందిరా పార్క్ కాడ ఏదైతే పర్మిషన్ ఇచ్చి మళ్లీ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఏదైతే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో కార్మికులందరికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడతాయి. ఎందుకోసం అంటే ఆ రోజు 34 రోజులు గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా టెంట్ల దగ్గరికి వచ్చి సమ్మె చేస్తున్నప్పుడు మేము వచ్చిన అధికారంలోకి వస్తే వారం రోజులలో మీ యొక్క సమస్యలన్నీ గిట్ట పరిష్కారం చేస్తాం, జీవో నంబర్ 51ని రద్దు చేస్తాం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తాం, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని తొలగిస్తామని చెప్పి ఇదే సీసక్క గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పరిపాలన కాలంలో ఏదైతే వీళ్ళ గ్రామ పంచాయతీ వర్కర్ల సమ్మెల దగ్గరికి వచ్చి మద్దతు తెలియజేస్తూ ఏదైతే అనేక హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గిట్ట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, తమ యొక్క మేనిఫెస్టోలు గిట్ట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకున్నప్పటికీ ఏదైతే ప్రజాపాలన దినోత్సవాలు చెప్పి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కాదు, కార్మికులందరి గిట్ట తీవ్ర అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే ఈ వర్కర్ల మీద, పంచాయతీ మున్సిపల్ వర్కర్ల మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జనగాం గ్రామంలో గిట ఏదైతే పంచాయతీ కార్మికుల మీద దాడి జరిగితే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రకంగా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు రక్షణ లేకున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకు ప్రతి గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ వర్గపోరులో కార్మికులను బలిపశువులను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గాని, మంత్రులు గాని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే కార్మికులు గ్రామ యొక్క పరిశుభ్రత కోసం పంచాయతీ యొక్క విధులు నిర్వహిస్తుంటే వారి మీద దాడులు, దౌర్జన్యాలు చేయడం తీవ్రంగా సిఐటిగా ఖండిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు వారి సమస్య ఏ ఒక్కటి గిట్ట పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వెంటనే గ్రామ పంచాయతీ డిమాండ్లు నెరవేర్చాలి. లేకపోతే ఈ నెల 20 నుండి ఎప్పుడైనా గిట్ట సమ్మె చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునియడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ సమస్యలన్నీ గిట్ట పరిష్కారం చేయాలి. కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్తూ భద్రత కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. గ్లౌజులు గానీ, సబ్బులు గానీ, డ్రెస్సులు గానీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలలో బడ్జెట్ లేదని సాకుతోని ఈరోజు నెలల తరబడి పెండింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు వేసి కార్మికులకు భద్రత కల్పించాలి, రక్షణ కల్పించాలి. ఏ గ్రామ పంచాయతీ వర్కర్ మీద దాడి చేసినా తప్పకుండా, ఏదైతే ఉద్యోగుల మీద దాడి చేస్తే ఏదైతే ఆఫీసులు బంద్ పెట్టి నిరసన తెలియజేస్తారు, మళ్ళీ ఈ రోజు పంచాయతీ సిబ్బంది మీద దాడి జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలు, ఎంపీఓలు, డిపిఓలు, కలెక్టర్లు ఎందుకు స్పందించడం లేదు, పేపర్లలో గిట్ట వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా ఏదైతే ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి పేదవాళ్ళు కాబట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు కన్న మురికి ఎత్తేస్తున్నారు. కాబట్టి గ్రామాలలో ఏదైతే పరిశుభ్రత కోసం పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎందుకు భద్రత అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళ మీద దాడి చేస్తే మాకు వట్టది అనుకుంటున్నారా, ఏమిటిదా అధికారులు గిట్ట ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. పోలీస్ అధికారులు గిట్ట దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని చెప్పి సిఐటిగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున అవసరమైతే డిఎస్పీ ఆఫీస్ ముందు గానీ, సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు గానీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ స్పందించి అక్కడ దాడి జరిగినటువంటి కార్మికుడికి న్యాయం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న అక్రమ అరెస్టులను ఏదైతే
ఏదైతే గ్రామ పంచాయతీ వర్కర్లకు ధర్నాకి ఏదైతే పర్మిషన్ ఇచ్చి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల మీద ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి కార్మికుల యొక్క కష్టాలు బాధలు మీరిచ్చినటువంటి ఎన్నికల ముందు హామీలని అమలు చేయమని అడుగుతున్నాం మేము. కానీ ఈరోజు గొంతెమ్మ కోరికలు అడుగుతలేం. మీ యొక్క ఎమ్మెల్యే లేక మంత్రులు లేక లక్షల కొద్దికి జీతాలు అడుగుతలేం. కనీస వేతనం అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీస వేతనం 18,000 ఇస్తామని చెప్పి మీ యొక్క అధికారంలోకి రాకన ముందు మేనిఫెస్టోలలో పెట్టుకొని కార్మికులకు ప్రజల ఓట్లతోని గెలిచినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గాని మంత్రులు గాని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తాండ్రు నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి ఎప్పుడైనా గిట 20 లోపు ఈ సమస్యలు పరిష్కరించకపోతే 20 నుంచి ఎక్కడ గిట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరి గిట పనులు బంద్ పెట్టి మండల కేంద్రాలలో టెంట్లు వేసుకుని సమ్మెకు వెళ్లడం జరుగుతుంది, సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి 20 తారీఖు లోపే ఈ యొక్క గ్రామ పంచాయతీ సమస్యలన్నీ గిట పరిష్కారం చేయాలని చెప్పి CITగా డిమాండ్ చేస్తున్నాం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.